అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ద్వారా. ఈరోజు మన ఛానల్లో అసలు మహాలయ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి, ఈ సంవత్సరం మనకి 2025 సంవత్సరం మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈరోజు అసలు ఏమి చేయాలి, ఏమి దానం చేయాలి ఈ రోజున, అలాగే అసలు ఏ దానం వల్ల ఏ ఫలితం కలుగుతుంది, పితృదోష నివారణకు ఏమి చేయాలి, మహాలయ అమావాస్యకి పితృదేవతలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. హిందూ సాంప్రదాయంలో పితృపక్షానికి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకు అంటే మనకి ఈ పితృపక్ష సమయంలో మన చనిపోయినటువంటి పూర్వీకులు కానీ పెద్దవాళ్ళు కానీ తిరిగి భూమి మీదకి వస్తారు అని చెప్పి నమ్ముతారు. అందుకని 15 రోజుల పాటు ఈ పితృపక్ష సమయంలో పెద్దవాళ్ళకి శ్రాద్ధకర్మ తర్పణాలనేవి నిర్వర్తిస్తూ ఉంటారండి. కనీసము 15 రోజులు చేయడం కుదరకపోయినా పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు ఏ తిథి రోజు నాడు వారు కాలం చేశారో ఆ తిథి రోజున వారికి తర్పణ శ్రాద్ధకర్మలు అనేవి నిర్వర్తించాలి. అలా చేయడం కుదరకపోతే కనీసం పితృపక్షంలో వచ్చేటువంటి ఆఖరి రోజు అయినటువంటి మహాలయ అమావాస్య రోజు నాడైన వాళ్ళకి తర్పణ శ్రాద్ధకర్మలు అనేవి నిర్వర్తించాలండి. అలా చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఈ మహాలయ అమావాస్యకి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ మహాలయ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా అంటారండి. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి మహాలయ అమావాస్య మనకి ఈ 2025 సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజునాడు వస్తుందండి. అమావాస్య తిథి ఎప్పుడు ఉందో చూసుకుంటే కనుక 21వ తారీఖు ఆదివారము రాత్రి 12:17 నుండి ప్రారంభమయ్యి 22వ తారీఖు సోమవారం రోజున రాత్రి 1:23 అమావాస్య తిథి ముగుస్తుంది. ఈరోజు మనకి అంటే 21వ తారీఖు పితృపక్షం అనేది చివరి రోజు కావడంతో పూర్వీకుల ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పి కోరుకుంటూ మనము వారికి శ్రాద్ధకర్మ తర్పణ కార్యక్రమాలు అనేవి పూర్తి భక్తి శ్రద్ధలతోటి చేయాలి. అసలు ఈరోజు పెద్దవాళ్ళకి తర్పణ కార్యక్రమాలు అనేవి ఎలా నిర్వర్తించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఈరోజు వారికి ఏమి దానం చేస్తే వారి ఆత్మకి శాంతి కలుగుతుంది అనే విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పితృపక్ష సమయంలో చనిపోయినటువంటి పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు తిరిగి ఏదో ఒక రూపంలో భూమి మీదకి వస్తారు అని చెప్పి నానుడి చాలా వరకు నమ్ముతారు కూడా. అందుకని ఈ పితృపక్ష సమయంలో ఏదైనా ఒక జంతువు కానీ లేదా పిచుకకు కానీ మన ఇంటి దగ్గరికి వస్తే వారికి ఆహారము నీటిని ఇవ్వడము చాలా మంచిది అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకని మన పూర్వీకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణ శ్రాద్ధకర్మలు అనేవి నిర్వర్తించాలి. వాటి కోసము మీకు వీలైతే కనుక ఏదైనా నది ఒడ్డున స్నానం అనేది ఆచరించి అక్కడే వారికి తర్పణ శ్రాద్ధకర్మలు అనేవి నిర్వర్తించండి. ఒకవేళ అలా కుదరకపోతే కనుక మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ రోజున పాలు, ఉడకబెట్టినటువంటి అన్నము, నల్ల నువ్వులు కలిపి వారికి పిండ ప్రదానం అనేది చేయాలి. చేసినటువంటి పిండాలను కాకులకి సమర్పించాలి. ఒకవేళ ఇలా నది ఒడ్డున ఈ విధంగా చేయడం కుదరకపోతే కనుక మీ ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము. ఏ పూర్వీకులైతే మన తర్పణ శ్రాద్ధకర్మలు అనేవి నిర్వర్తిస్తున్నామో వారికి ఇష్టానుసారంగా అంటే వారికి ఏమి ఇష్టంగా ఉంటుందో ఆ వంటలు అనేవన్నీ చేసి వారిని స్మరించుకుంటూ వారి ఫోటో అనేది పెట్టుకొని వారి ఫోటోకి కుంకుమ బొట్టు అనేది పెట్టి పూలదండ అనేది వేసుకొని ఫోటో ముందు దీపం అనేది పెట్టి వండినటువంటి వంటలన్నిటినీ ఫోటో ముందు ఉంచి వారికి నమస్కరించుకొని ఇంట్లో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా నమస్కారం అనేది చేసుకోవాలి. ఆ రోజు దీపం పెట్టాలే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ హారతి ఇవ్వడం కానీ గంట కొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆ రోజున ఎలాంటి గొడవలు అనేవి లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే మనకి దైవానుగ్రహం ఎంత కావాలో పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది కూడా అంతే ముఖ్యము. అందుకని చాలా చక్కగా ఆ రోజు ఇంటిల్లిపాది అందరూ ప్రశాంతంగా హాయిగా వారికి తర్పణ శ్రాద్ధకర్మలు అనేవి నిర్వర్తించండి. ఇలా మొత్తము ఇలా పెట్టిన తర్వాత ఇలా వారికి నమస్కారం అనేది చేసుకున్న తర్వాత మీరు ఏవైతే వంటలు అనేవి వండారో
ఆ వంటల్లోంచి ఒక్కొక్క వంటలోంచి ఒక్కొక్క ముద్ద అనేది తీసుకొని వాటి అన్నిటినీ ఒక ఇస్తరాకులో ఒక అరిటాకులో పెట్టుకొని వాటిని కాకులకి ఆహారంగా పెట్టాలి. ఇలా చేయడం వలన పూర్వీకులు సంతోషించి వారి ఆశీర్వాదాలు అనేవి ఇస్తారు. అంతేకాకుండా వీలైతే కనుక ఈ రోజున తప్పకుండా ఒక బ్రాహ్మణులకి కానీ నిరుపేదలకి కానీ అన్నదానం చేయడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. అన్నదానంతో పాటు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇస్తే కూడా చాలా మంచి జరుగుతుందండి. స్వయంపాకం ఇవ్వడం అంటే ఏదో ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా మనం ఇచ్చేటువంటి స్వయంపాకంలో ఉండేటువంటి పదార్థాలు అనేవి వారికి వీలైన విధంగా వారికి ఉపయోగపడే విధంగా ఇవ్వాలి. ఇక్కడ నేను స్వయంపాకంలో ఏమి ఇవ్వాలి అనేవి కూడా మీతో తెలియజేస్తానండి. ఇవే ఇవ్వాలనేం లేదు, కాకపోతే ఇక్కడ నేను మీతో సమాచారం అనేది తెలియజేస్తున్నాను. స్వయంపాకంలో వచ్చేసి బియ్యము, ఉప్పు, బెల్లము, నూనె, పప్పులు, కారము, చింతపండు, కూరగాయలు, అలాగే కొన్ని ఫ్రూట్స్ అనేవి ఇవ్వాలి. తప్పకుండా తోటకూర, గుమ్మడికాయ కూడా ఇవ్వాలండి. ఇలా ఇస్తే చాలా మంచిది స్వయంపాకం అనేది. పితృదేవతలకు ఆత్మ అనేది శాంతి కలగడం కోసము కొన్ని వస్తువులని దానం చేస్తే చాలా మంచిది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాము. ముఖ్యంగా అమావాస్య రోజున దీపదానము, పిండదానము ప్రాముఖ్యత చాలా ఉంటుందండి. మనం దానం చేయాల్సినటువంటి వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి నల్ల నువ్వులు. దైవభక్తితోటి నల్ల నువ్వులు దానం చేయటం వలన మనకి వచ్చేటువంటి ఇబ్బందులు, విపత్తుల నుండి రక్షించబడతాయనేటువంటి నమ్మకము. అలాగే బట్టల్ని కూడా దానం చేస్తే చాలా మంచిదండి. మనం ఎవరికైతే ఇస్తున్నామో, ఒకవేళ బ్రాహ్మణులకి ఇస్తున్నట్లయితే వారికి వీలయ్యే విధంగా ధోతి, దుప్పటిని దానం చేయలేలాగా చూసుకోండి. నిరుపేదలకి ఇస్తున్నట్లయితే కొత్త బట్టల రూపంలో దానం అనేది చేయండి. అలాగే బెల్లము, ఉప్పును కూడా మనము ఈ పితృపక్ష సమయాల్లో కానీ మహాలయ అమావాస్య రోజున కానీ దానం చేయటం వలన మన పూర్వీకుల ఆత్మలనేవి శాంతి అనేది కలుగుతుంది. అంతేకాకుండా మనకి మరణ భయం అనేది కూడా తొలగిపోతుందండి. అంతేకాకుండా కష్టాల నుండి విముక్తిని పొందడం కోసం కూడా ఈ శ్రాద్ధ తర్పణ కార్యక్రమాల సమయంలో బెల్లం, ఉప్పుని దానం చేయడం చాలా మంచిది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అలాగే వీటితో పాటు మీకు కుదిరితే కనుక చెప్పుల్ని కూడా పూర్వీకుల ఆత్మశాంతి కొరకు చెప్పుల్ని దానం చేయండి. ఆ దానం తీసుకున్న వారు వాటిని ధరించడం ద్వారా మన పూర్వీకులు సంతోషంగా ఉంటారు అని చెప్పి విశ్వాసము. అలాగే మీకు వీలైతే గొడుగును కూడా ఈ శ్రాద్ధ తర్పణ కార్యక్రమాల సమయంలో దానం చేయడం చాలా శ్రేయస్కరం అండి. వీటన్నిటితో పాటు వీలైతే కొందరు వెండి వస్తువులను కూడా దానం చేస్తూ ఉంటారు. అలా దానం చేయడం వలన మనకి చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారండి. ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులకు పిండ ప్రదానము, నైవేద్యం పెట్టడం అయిపోయిన తర్వాత మీకు కుదిరితే కనుక ఏదైనా ఒక ఆవుకి పచ్చగడ్డి తినిపించడం వలన వాళ్ళ ఆత్మ అనేది శాంతి కలిగి వాళ్ళు చాలా తృప్తి చెందుతారు అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అలాగే మీకు కనుక వీలైతే ఈ రోజున నల్ల చీమలకి పంచదార నైవేద్యంగా పెట్టినా కూడా మనకున్నటువంటి దోషాలన్నింటినీ పూర్వీకులు తొలగిస్తారు అని చెప్పి నమ్మకము. సో ఇలా చేయడం వలన ఈ మహాలయ అమావాస్య రోజున మన పూర్వీకుల అనుగ్రహం కలగడమే కాకుండా మన జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, అలాగే ఐశ్వర్యం లభిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పడం జరిగిందండి. సో చూశారు కదండి. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.